చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లుగా చెన్నూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు. మిషన్ భగీరథ స్కీమ్ విఫల పథకమని విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలోని గ్రామాలు కుందారం, కిష్టాపూర్, పౌనూరు, వేలల, శివారం, భీమారం మండలంలోని కొత్తగూడెం, లంబాడి తాండాల్లో 59 లక్షల డిఎంఎఫ్టి నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు వివేక్ వెంకటస్వామి. ముందుగా కుందారం, వేలల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు చేశారు. తర్వాత రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడితో పాటు పలువురు వృద్ధుల కుటుంబాలను పరామర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా తాగునీటి సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథ స్కీమ్ విఫల పథకమని విమర్శించారు. ప్రజలెవరూ కూడా మిషన్ భగీరథ స్కీమ్ పట్ల సంతోషంగా లేరన్నారు. సప్లై అవుతున్న నీరు వాసన, రంగుతో కలుషితం కావడంతో తాగేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వర్షాకాలం తర్వాత అవసరమైన చోట బోర్లు వేసి తాగునీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. భీమారంలో సైడ్ డ్రైన్స్ ఎక్కడ కూడా సరిగా కట్టలేదు. భీమారం టౌన్లో 59 లక్షలు డిఎంఎఫ్టి నిధులు శాంక్షన్ చేయించి ఇవాళ అన్ని చోట్ల కూడా కొబ్బరికాయ కొట్టి ఈ సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, చెన్నూరులో ప్రత్యేకంగా చెన్నూరు టౌన్, భీమారం టౌన్, మందమరి టౌన్, కైతాన్పల్లి టౌన్ ఇవన్నిట్లో కూడా రోడ్లు, సైడ్ డ్రైన్స్, మంచినీటి కరువు ఉంది. అన్ని చోట్ల కూడా ఈసారి డిఎంఎఫ్టి నిధుల నుంచి 6 కోట్ల రూపాయలు, సిఎస్ఆర్ నిధుల నుంచి 2 కోట్ల నిధులు, 8 కోట్ల నిధులు వర్క్స్ అన్ని కూడా ప్రారంభం కావడం జరిగింది. డిఎంఎఫ్టి 6 కోట్లు, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 2 కోట్లతో చెన్నూరు నియోజకవర్గంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించామన్నారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు టౌన్లో ఇంటర్నల్ రోడ్లు అధ్వానంగా మారాయన్నారు. చెన్నూరు టౌన్లోని మున్సిపల్ ఆఫీస్ నుంచి హైవే వరకు 2 కోట్లతో సైడ్ డ్రైన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా తాగునీటి ఇబ్బందులను ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. తాను ఎమ్మెల్యే కాగానే 100 బోర్లను ఏర్పాటు చేసి నీటి ఎద్దడిని లేకుండా చేసి తాగునీటి సమస్య తీర్చామన్నారు వివేక్. వాళ్ళందరూ మిషన్ భగీరథ నీళ్ళు వద్దు సార్, మాకు బోర్వెల్స్ వేయిస్తే బాగుంటుందని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. నేను వాళ్ళందరికీ ఇదే చెప్పినాను, ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది లేకుండా చాలా దూరం నడిచిపోయి పాపం మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో అలాంటి చోట్ల డెఫినెట్లీ బోర్వెల్స్ వేయించి, ఇప్పుడు కాదు వర్షాకాలం తర్వాత, ఎందుకంటే వర్షాకాలంలో రోడ్స్ బాగాలేవు, బోర్వెల్ వచ్చి బోర్వెల్ వేయలేదు. కానీ కొన్ని నెలల తర్వాత ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ బోర్వెల్ వేయించి ప్రజలకు మంచినీటి కరువు లేకుండా నేను నిధులు కేటాయిస్తాను. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.